ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. తాడిపత్రిలో టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు వినూత్న సంబరాలు. మున్సిపల్ కమిషనర్ రవి బదిలీపై టీడీపీ కౌన్సిలర్లు హర్షం. మున్సిపల్ కమిషనర్ తాడిపత్రిని మురికి కూపంగా మార్చారని ఆరోపణ. ఎమ్మెల్యే కేతిరెడ్డికి కొమ్ము కాస్తూ తాడిపత్రిని అపరిశుభ్రంగా చేశారని ఆరోపణ. పురపాలక కార్యాలయాన్ని గోమూత్రంతో శుద్ధి చేసిన టీడీపీ కౌన్సిలర్లు. కార్యాలయం ముందు ముగ్గులేసి సంబరాలు చేసిన టీడీపీ కౌన్సిలర్లు. గతంలో మాదిరే మన తాడిపత్రి వైభవంగా ఉంటుందని తర్వాత దేవాలయం శుద్ధి చేస్తారు. అదే విధంగా నిన్నటితో మనకు తాడిపత్రికి పట్టిన గ్రహణం ఎవరనుకుంటారు? మున్సిపల్ కమిషనర్ గారు నిన్నటితో బదిలీ అయినారు. అంటే మన తాడిపత్రికి పట్టిన గ్రహణం వీడింది. కాబట్టి ఈరోజు మనం అంటే మేమంతా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లమంతా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశంతో ఈరోజు శుద్ధి చేసుకుంటున్నాము. మనకు పండుగ వచ్చింది కాబట్టి ముగ్గులు వేసుకున్నాము, అదేవిధంగా శుద్ధి చేసినాము. మున్సిపల్ కమిషనర్ గారు ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించింటే ఇప్పుడు మనం ప్రజలంతా కష్టపడే పరిస్థితి వచ్చేది కాదు. ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించకుండా ఎమ్మెల్యే మాటలు వింటూ అట్లే షాడో ఎమ్మెల్యే మాటలు వింటూ మన తాడిపత్రి ప్రజలంతా కష్టపడే విధంగా చేశాడు. ఈ సందర్భాన మున్సిపల్ కార్యాలయంలోని సిబ్బందికంతా మేము ఒకటే చెప్తున్నాము, మీ నిధులు మీరు సక్రమంగా నిర్వర్తించుకోండి. షాడో ఎమ్మెల్యేకి భయపడే అవసరమే లేదు. షాడో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే నీడ. 2 నెలల్లో ఎమ్మెల్యే గారే తొలగిపోతారు. ఎమ్మెల్యే తొలగిపోతే ఆయన నీడ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకు మీరంతా భయపడవలసిన అవసరం లేదు. మీ నిధులు మీరు సక్రమంగా నిర్వర్తించాలని మీ విధులన్నీ మేము కోరుకుంటున్నాము. కమిషనర్ గారు పోయినందుకు ఇప్పుడు వచ్చే కమిషనర్ గారు ఎవరికి భయపడరు. ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల కమిషన్ కనుసంధానంలో ఉంటారు కాబట్టి మన తాడిపత్రి ప్రజలు బాగుంటారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. చాలా రోజుల నుంచి ఈ చేతగాని కమిషనర్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అదే విధంగా స్వచ్ఛ భారత్లో ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్న మన మున్సిపాలిటీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారైతేనేమి, ప్రస్తుత ఎమ్మెల్యే గారైతేనేమి, ఆయన తొత్తుగా పనిచేసిన షాడో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారైతేనేమి, అదే విధంగా కమిషనర్ గారైతేనేమి తప్పుదో పట్టించి ప్రజలకు చాలా ఇబ్బందులు గురిపాలు చేసినారు. కాబట్టి ఈ రోజు పట్టణ పురపాలకను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. రేపు మా చైర్మన్ గారు వస్తారు, కొత్తగా రామ్మోహన్ గారు అనే కమిషనర్ కూడా వస్తున్నారు. ఆయన ఎవరికి ఇప్పుడు ఆఫీసర్స్ అంతా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక 10 రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎవరంతా వాళ్ళు బాగా పనిచేయాలి, కష్టపడి పనిచేస్తే ముందు ఎప్పుడైతే పూర్వ వైభవం ఎలా మనకు ర్యాంకులు వచ్చినాయో అదే విధంగా తాడిపత్రి పట్టణాన్ని తీర్చిదిద్దే విధంగా మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ మేము పట్టణ కౌన్సిలర్స్ కానీ ఎంతో కష్టపడి ముందుకు పోతామని ఈ విధంగా తెలియజేస్తున్నాను. నేను వెనకొస్తాను అదే ఈ తాడిపత్రి మున్సిపాలిటీకి పట్టణ శని విరగడైపోయింది. ఈ శని ఎవరంటే ఈ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. ఏదే దుగ్గుపల్లి పొగాకు మాదిరి నోట్లో ఉన్న ఒకటే గూట్లో ఉన్న ఒకటే అటువంటి వాడైనా ఈయన కమిషనర్ అంటే ఆ షాడో ఒకటి చెప్పినారు మా సోదరులు. ఆ షాడో ఏం చెప్తే ఇక్కడ ఉత్తపోయమంటే ఉత్తపోస్తాడు, ఇక్కడ ఎగరమంటే ఎగరతాడు. అటువంటి వాడన్నమాట ఆయన. ఇటువంటి కమిషన్ వెళ్ళిపోయినందుకు అందరూ సంతోషిస్తూ మేము దేవుని ప్రార్థిస్తున్నాం. యాల్లా ఇంకో अच्छी तजवीज़ और मुझ पार्टी को अच्छी निगाह में चलने के आमीन 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 आमीन।